అందరికీ నమస్కారం. నేను కంచుమతి బాబురావు, రామచంద్రపురం పట్టణం, కోనసీమ జిల్లా. ఈరోజు మాకు చాలా బాధగా ఉందండి. ముఖ్యంగా ఎందుకంటే మేము చాలా ప్రెస్ మీట్లు నిర్వహించాం గతంలో. ఎప్పుడు ప్రజల యొక్క సమస్యల మీదే పోరాడాం. లేదు ప్రభుత్వం ఏమన్నా తెలియని అందులో వ్యక్తులు తప్పు చేస్తుంటే విమర్శించడానికి పెట్టాం. కానీ ఈవేళ మేము ఒక పత్రిక మీద, అంటే పత్రికా విలువలు దిగజార్చే సాక్షి పత్రిక మీద మేము ప్రెస్ మీట్ పెట్టడం మాకు బాధాకరమే. ఎందుకంటే మాకు అందరూ సమానమే. మంచిని మంచిగా రాసేస్తే సమాజంలో ఈ పత్రికలు సమాజానికి ప్రతీకలు. కానీ అటువంటి పత్రికను, ఎందుకంటే వారి యాజమాన్యం ఎవరు, సాక్షి యాజమాన్యం ఎవరయ్యా అంటే నరరూప రాక్షసులు నడిపిన వైఎస్ఆర్ పార్టీ అధినాయకులే ఈ సాక్షి యాజమాన్యానికి సంబంధించిన వాళ్ళు. వాళ్ళ బుద్ధులు పాలించుకోలేదు. నిన్నే సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు తమరు కోర్టుకి రావాల్సిన సమయం ఏర్పడింది రండి అని. కానీ ఆ పోకడలతో వాళ్ళ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రేపు నుంచి కోర్టుకి వెళ్ళి తను చేసిన అవినీతిని నిరూపించుకోలేకపోతున్నాడని ఒక భయంతో ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో అమలాపురం నుంచి వచ్చి అత్యధిక మెజార్టీతో నెగ్గి చరిత్ర సృష్టించిన శ్రీ వాసంశెట్టి సుభాష్ గారిని ఏ విధంగా దిగజార్చాలా అనే ఒక అద్భుతమైన కుట్రండి ఇది. ఇది రాజకీయ కుట్ర అని చెప్తాం. ఎందుకంటే పత్రిక వాళ్ళు చేస్తే ఇంత దుర్మార్గానికి ఒడికట్టరు. 60 రోజులు అవ్వలేదు మంత్రి గారు నెగ్గి. ఆయన ఏం చేస్తున్నారో మీడియా పరంగా ఇక్కడ లోకల్ ఉన్న రామచంద్రపురం మీడియా మిత్రులందరికీ తెలుసు, అదే నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. కానీ మంత్రి గారి మీద ఎవరన్నా సుమారు 27,000 మెజార్టీ వచ్చింది. అంటే మంత్రి గారికి 1,00,000 మంది ఓట్లు వేశారు. అభిమానులందరూ ఫ్లెక్స్లు వేయించుకుంటారు, లేదా కూడా తిరుగుతారు, లేదా అభిమానులు కూడా సమస్యల కోసం వస్తుంటారు. కానీ ఎవరైనా ఏదైనా చిన్న తప్పు చేస్తే ఆ తప్పు మంత్రి గారే చేశారని ఒక పెద్ద కెమెరాలు పెట్టి మంత్రి గారు చేశారని పెద్ద స్క్రీన్ పేరు సృష్టించి సాక్షి దినపత్రిక మరియు సాక్షి యాజమాన్యం వారు చేస్తున్న ఈ పోకడని రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్ట్ సంఘాలని కూడా ఖండించాలి. ఎందుకంటే ఈ మంత్రి గారు ఏమైనా తప్పు చేస్తే మేము ఈ రోజు బహిరంగ ఛాలెంజ్ చేస్తాం. వాసంశెట్టి సుభాష్ గారు, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గారు ఏమన్నా మీరు తప్పు చేసి నిరూపించగలిగితే మేము దాని అందరికీ కట్టుబడి ఉంటాం. కానీ తప్పు చేయని మంత్రిని మంచి చేస్తున్నాడు. నేను పొట్లు కొట్టే మంత్రి కాదు. ఎంతో మంది ఏమీ లేని వాళ్ళకి కానీ, అనాథలకు కానీ, డిజేబుల్డ్కి పాపం చాలా మంది కాలేజ్ చేయిరుకున్న తన సొంత డబ్బులు తన స్నేహితులు మన గతంలో కూడా అటువంటి చేస్తున్న మంత్రి గారి మీద ఎక్కడో తెలంగాణలో చింతూరు జిల్లాలో జరిగిన ఒక సంఘటన తీసుకుని, ఇదిగోండి ఇది ఇందాక మా మిత్రులు చెప్పారు, ఒక రెంటల్ అగ్రిమెంట్ వాళ్ళకి ఫోన్ పే ద్వారా ఇచ్చిన పేపర్లో చూపించారు. ఇది డైరెక్ట్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్ఐఆర్ కాపీ అండి. ఇది ఈ ఎఫ్ఐఆర్ కాపీలో రామచంద్రపురంకి చెందిన సూరంపూడి సతీష్ గారు కానీ వారికి సంబంధించిన వాళ్ళ పేర్లు కానీ ఎవరయ్యే లేవు. కానీ ఒక దుర్దేశం ఇందులో, ఈ కోణంలో మీరు దయచేసి మాత్రం రాజకీయ కోణంలోనే చూడాలని మా విద్యార్థి విలేకరులందరికీ, ముఖ్యంగా ఇదిగోండి మీకు ఇవన్నీ మీ ప్రతులన్నీ మీకు ఇస్తాం, ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ వాడికి. ఇందులో ఏ ఒక్క పేరున్నా రామచంద్రపురం నివాసం సంబంధించిన వాళ్ళకి మేము మీరు ఏం చెప్తే చేస్తాం. కానీ మీరు మా కోరిక ఏంటంటే వాసంశెట్టి సుభాష్ గారి మీద సాక్షి దినపత్రిక మరియు యాజమాన్యం వారు టార్గెట్ చేశారు. ఎందుకంటే ఈయన ప్రజలకు మంచి చేస్తున్నాడు. మనం గడిచిన 5 ఏళ్ళలో మంచి చేయలేదు. ఈయన ఏ విధంగా మనం దిగజార్చాలి ఇది పెట్టుకుని ఈరోజు ముఖ్యంగా మంత్రి గారు లేదా వాళ్ళ అనుచరులు కూడా ఎవరండి, ఈ రామచంద్రపురంలో పుట్టి పెరిగిన వాళ్ళే. ఈ రామచంద్రపురంలో గంజాయిని నేను అరికెడతానని రాత్రి 12 గంటలకి తన కాన్వాయ్తో కాకుండా సెక్యూరిటీ లేకుండా సొంత వాహనం వేసుకెళ్ళిన మంత్రి ఎవరైనా మీరు రాష్ట్రంలో చూసారా? అది ఒక వాసంశెట్టి సుభాష్ గారే. దయచేసి మీరందరూ ఈ సాక్షి దినపత్రిక వారిని చేసే అగాత్యాలను, ముఖ్యంగా మా కింద మా అధ్యక్షులు చెప్పారు ఎవరు బలరాం గారు, గతంలో 2019 ముందు ఇలా చేసినప్పుడే మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీ తరఫున సాక్షి దినపత్రం తగలబెట్టిన చరిత్ర ఉంది, ఉదంతం ఉంది. మేము బహుశా అలా చేస్తామని చెప్తలేదు. కానీ ఇదే కాడ చేస్తే ఈసారి మేము చట్టపరమైన చర్యలు తీసుకుంటాం సాక్షి వారి యాజమాన్యం మీద. దయచేసి మేము రామచంద్రపురం నియోజకవర్గ తరఫున ప్రజల తరఫున కోరుకునేది ఏంటంటే, మా మంత్రి గారు కడిగిన ముత్యంలాగా ప్రజలకు సేవ చేస్తున్నారు. మేము తప్పు చేసినా లేదా మా మంత్రి గారు తప్పు చేసినా మేము మరొక్కసారి బహిరంగ ఛాలెంజ్ చేస్తున్నాం. దాన్ని మీరు నిరూపించండి. సాక్షి యాజమాన్యం వారికి మేము గట్టిగా హెచ్చరిస్తున్నాం. లేని ఏడల క్షమాపణ చెప్పాలి. మా మంత్రి గారికి సాక్షి యాజమాన్యం వారు మరియు సాక్షి దినపత్రిక వారు కూడా ఇద్దరు కూడా కంపల్సరీ క్షమాపణ చెప్పి వాళ్ళకున్న విలువలను కాపాడుకోవాలని మరొకసారి హెచ్చరిస్తున్నాం. జై హింద్. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు దంగేడు గౌరీశంకర్, తెలుగుదేశం పార్టీ మాజీ కౌన్సిలర్, రామచంద్రపురం. ఈరోజు ఉదయం సాక్షి టీవీలో వచ్చిన ఒక కథనం మంత్రి సుభాష్ గారి మీద వ్యతిరేకంగా
అసత్య ప్రచారాలతో కూడిన ఒక కథనం రావడం మమ్మల్ని అందరినీ చాలా కలిసివేసింది. ఎందుకంటే ఈయన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఆయన ఏం చేస్తున్నారో రామచంద్రపురం ప్రజలకి అనేది అందరికీ తెలుసు. అనేక సంక్షేమ కార్యక్రమాలు కానీ, ఆయనకి తోచిన సహాయం కానీ, లేకపోతే ఎవరు ఏ ఆపద వచ్చినా ఆయన వ్యక్తిగతంగా స్పందించి ఇమీడియట్గా దాన్ని సాల్వ్ చేయడానికి ఆయన ప్రయత్నిస్తుంటే, సాక్షి మీడియా అంటే పత్రిక కావచ్చు, వీడియో అంటే టీవీ కావచ్చు, లేనిపోని దుష్ప్రచారాలు ఎక్కడెక్కడ రాష్ట్రంలో ఏం జరిగినా సరే దానికి ఏదో మంత్రి గారు ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు అని మంత్రి గారు అనుచరులు దీని వెనకాల ఉన్నారని చెప్పి రకరకాల అసత్య ప్రచారంతో కూడిన ఇవన్నీ ప్రచారం చేయడం చాలా సిగ్గుమాలిన చర్య. ఎందుకంటే సుభాష్ గారి గురించి ఈ నియోజకవర్గంలో ఎవరు అడిగినా ఆయన గురించి ఆయన ఏంటో అందరికీ తెలుసు. అంతే తప్పితే ఈరోజు ఒక చిన్న మార్నింగ్ వచ్చింది, ఒక వంశీకృష్ణ అనే ఒక ట్రావెల్స్ యజమానికి రామచంద్రపురానికి చెందిన ఒక సతీష్, సోరంపూడి సతీష్ అనే వ్యక్తి కారు అద్దెకిచ్చాడు. ఎందుకంటే అది వ్యాపార రీత్యా ఇతను కారులో అద్దెకి తిప్పుతూ ఉంటాడు. అది ఈ వంశీకృష్ణ అనే అతను హైదరాబాద్లో లాంగ్ డ్రైవ్ హైదరాబాద్లో ఉంటాడు. అతనికి ఇతను కారు అద్దెకిచ్చాడు. ప్రతి నెల దానికి సంబంధించిన అగ్రిమెంట్ ఉంది. ఇది 6 నెలల అగ్రిమెంట్, వాళ్ళిద్దరి మధ్య ఒప్పందం జరిగింది. ఈ కారు అతను అద్దెకిచ్చాడు. అద్దెకిచ్చిన దాని నిమిత్తం అతను ప్రతి నెల ఇతనికి రెంట్ కడుతున్నాడు. అతను అతని యొక్క వ్యాపార అవసరాలకి ఆ కారును వాడుకుంటున్నాడు. అయితే ఈరోజు అది ఒక 2 రోజుల క్రితం ఎక్కడో అది ఆ కారు వేరే వాళ్ళకి ఎవరికో అద్దెకిస్తే దాంట్లో గంజాయి సరఫరా చేస్తున్నారని చెప్పి భద్రాచలం దగ్గర ఎక్కడో దాన్ని పట్టుకుంటే అది తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించిన వ్యవహారం పూర్తిగా. ఆ కారు అద్దెకి తీసుకున్న వ్యక్తి తెలంగాణ గవర్నమెంట్కి చెందినవాడు. అలాగే దాంట్లో వెళ్తున్న సరుకు అది ఎక్కడి నుంచి వెళ్తున్నా సరే అది తెలంగాణ ప్రాంతంలో అది దొరకడం జరిగింది. దానికి రామచంద్రపురంలో ఉన్న ఇక్కడ వ్యక్తులకి దానికి ముడిపెడుతూ సాక్షిలో కథనాలు రావడం చాలా సిగ్గుమాలిన చర్య. ఎందుకంటే ఆయన మంత్రి అనుచరులా లేకపోతే ఇంకొకలా అనేది కాదు, ఇక్కడ వ్యక్తిగతం. అది ఆయన ఉపాధి కోసం ఆ కారుని తిప్పుకుంటున్నాడు. అతను ఒక నిరుద్యోగి, చదువుకున్నాడు, డిగ్రీ చదువుకుని ఒక నిరుద్యోగి. అంటే అతను ఉపాధి కోసం అతను ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించలేదు కాబట్టి కొన్ని కార్లు కొనుక్కొని బయట తిప్పుకుంటున్నాడు. అది ఒక ప్రైవేట్ సంస్థకి అద్దెకిచ్చిన అగ్రిమెంట్ కూడా చాలా క్లియర్గా ఉంది. ఇది అద్దెకిచ్చిన తర్వాత వాళ్ళకి ఏ రకంగా సంబంధం ఉండదు. ఎందుకంటే అగ్రిమెంట్లో కూడా మీరు కావాలంటే ఇది పత్రికా మిత్రులందరికీ ఇస్తున్నాం ఈ అగ్రిమెంట్. దీంట్లో కూడా చూడండి ఏ విధమైన ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉన్నా, ఎఫ్ఐఆర్లు ఉన్నా సరే అది కారు ఓనర్కి సంబంధం లేదు. ఎవరైతే అద్దెకి తీసుకున్నారో దాని మీద పూర్తి బాధ్యత ఆ కారు యొక్క అద్దెకి తీసుకున్న వ్యక్తికి మాత్రమే సంబంధం ఉంటుందని అగ్రిమెంట్లో కూడా చాలా క్లియర్గా ఉంది. అలాంటిటప్పుడు సోరంపూడి సతీష్ అనే వ్యక్తి ఈ కారు ఓనరు ఇలా రామచంద్రపురానికి చెందిన మూలాలు లేకపోతే గంజాయి లేకపోతే సుభాష్ గారు అని ఇలా రకరకాల అసత్య ప్రచారాలు చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? మేమందరం కూడా తీవ్రంగా సాక్షి దినపత్రికను కానీ సాక్షి ఛానల్ కానీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఈ ఘటనని. మేమందరం కూడా దీని మీద ఖచ్చితంగా ఒక యాక్షన్ అంటూ దీని మీద ఉంటుంది. ఎందుకంటే ఇటువంటి దుష్ప్రచారం మానుకోకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఉంటాయని మేము ఇక్కడ మీడియా ముఖంగా హెచ్చరిస్తున్నాం. అందరికీ కూడా రామచంద్రపురం పట్టణ తెలుగుదేశం తరఫున నమస్సుమాంజలు తెలియజేసుకుంటాం. ముఖ్యంగా ఈ రోజున ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం, మొన్ననే మీకు ఒక దినపత్రిక సాక్షి దినపత్రికలో మంత్రి గారి అనుచరులు బ్రాందీ బాటిల్స్ అయ్యి రవాణా చేస్తున్నారని చెప్పేసి ఒక కథనం రావడం జరిగింది. మరి దాన్ని ఖండించడం జరిగింది. అది చేసిన వారిపై మంత్రి గారు వెంటనే తక్షణం చర్యలు తీసుకోమన్నారు తప్పించి కూడా ఉన్న వాళ్ళకి కానీ ఎప్పుడు కూడా ప్రోత్సాహాన్ని ఇవ్వటం లేదు. ఆయన నెగ్గి కేవలం 2 నెలలు అయింది. 2 నెలల కాలంలో మరి అనేక మంచి కార్యక్రమాలు చేసుకుంటూ, ఎందుకంటే గడిచిన ప్రభుత్వం వైసీపీ ఎన్నో అరాచకాలు చేసింది. ప్రజలకు కనీస అవసరాలు కూడా తీర్చకుండా అప్పులు పాలు చేసిన పరిస్థితుల్లో మరి ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా మరి అనేక కార్యక్రమాలు చంద్రబాబు గారు వచ్చిన 2 నెలల్లోనే అనేక రివ్యూలు పెట్టి మరి ప్రజలకు ఉపయోగపడి చేస్తుంటే, మరి ఇలాంటి మంచి సుభాష్ గారి మీద వ్యక్తిగతంగా దుష్ప్రచారం చేస్తూ ఆయన్ని అబాస్పాలు చేయాలని చెప్పేసి మన ముఖ్యంగా సాక్షి దినపత్రిక సాక్షి ఛానల్ కూడా
చాలా ప్రయత్నిస్తున్నాయి. ఎందుకంటే ఆ సాక్షి దినపత్రిక అనే దానికి రేటింగ్ లేదు, చూడటం లేదు, ఎవరు పట్టించుకోవడం లేదు. అలాంటి పరిస్థితుల్లో దాని యొక్క రేటింగ్ పెరగాలన్న ఉద్దేశంతో ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తున్నారు. ఎందుకంటే ఇదిగో మొన్నే మరి సూరంపూడి సతీష్ అని చెప్పేసి అతను ఒక చదువుకున్నటువంటి నిరుద్యోగి. ఆ నిరుద్యోగి ఒక ట్రావెల్స్ పెట్టుకుని కార్లు రెంట్కి తిప్పుకుంటున్నారు. అలాంటి పరిస్థితిలో ఒక కారుని హైదరాబాద్కి చెందిన ఒక సంస్థకి లీజుకి ఇవ్వడం కూడా జరిగింది. ఆ లీజు మే 27వ తారీఖున ఇవ్వడం జరిగింది. అది ఇంకా నవంబర్ 11 వరకు కూడా లీజ్ అగ్రిమెంట్ ఉంది. లీజ్ అగ్రిమెంట్ ఇచ్చినప్పుడు ఆ యొక్క తీసుకున్న వ్యక్తి ఏదైనా తప్పులు చేస్తే మరి ఈ యొక్క వాటర్కి సంబంధం ఉండదు. కానీ ఈ సూరంపూడి సతీష్ అన్న వ్యక్తి మరి సుభాష్ గారికి కూడా తిరుగుతూ ఉంటున్నాడని చెప్పేసి ఒక ఫ్లెక్స్ ఉన్నటువంటి ఆ ఫ్లెక్స్ లో ఫోటో తీసి మన సాక్షి దినపత్రిక, సాక్షి ఛానల్ ఒక వీడియో రిలీజ్ చేసింది. చాలా తప్పుడు వ్యవహారాలు చేస్తున్నారు. ఇలాంటి వీడియో రిలీజ్ చేయడం కానీ అలాంటికి సంబంధం ఉన్నాయా లేదా అన్నది కూడా కనుక్కోకుండా ఇంత నీచమైన పనికి ఈ యొక్క మీడియా, ముఖ్యంగా మేము చెప్పేదంటే మీడియా అంటే అందరి మిత్రులే కాదు, ఒక్క సాక్షి దినపత్రికనే మేము పాయింట్ అవుట్ చేస్తున్నాం. ఖచ్చితంగా మరి ఇలాంటి పద్ధతి మానుకుని మరి సరైన వ్యవహారం కనుక చేయకపోతే 2019 ముందు ఇదే సాక్షి దినపత్రిక తప్పుడు వ్యవహారాలు, తప్పుడు రాతలు రాస్తుంటే దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి పేపర్ని కూడా ఈ యొక్క సాక్షి దినపత్రిక తగలబెట్టడం జరిగింది. రేపన్న రోజున మానుకుని ఇలాంటి సరైన వార్తలు ప్రచురించకపోతే ప్రజలందరూ కూడా మళ్ళీ అదే బుద్ధి చెప్తారు. ఖచ్చితంగా సాక్షి దినపత్రికని రోడ్డు మీదకి లాక్కొస్తాం, లాక్కొచ్చి దాన్ని ఖచ్చితంగా మరి తగలబెట్టడం జరుగుతుంది అని సభాముఖంగా హెచ్చరిస్తున్నాం. ఇచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మరి నా పేరు ఎస్వి నాయుడు, సలాది నాయుడు మేస్తారు. నేను విశ్రాంత ఉపాధ్యాయుడు. నేను మరి రామచంద్రపురం నియోజకవర్గంలో నేను 1979 నుంచి వాటర్గా ఇక్కడ ఉంటున్నాను. అది రామచంద్రపురం నియోజకవర్గంలో వాటర్గా ఉంటున్నాను. కానీ ఒక రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలు మానవతా విలువలు కలిగినటువంటి, ఉన్నతమైనటువంటి భావాలు కలిగినటువంటి, సమాజంలో తనకంటూ ఒక ప్రత్యేకత కలిగినటువంటి నాయకుడిని ఎన్నుకున్నటువంటి రామచంద్రపురం ప్రజలకి ముఖ్యంగా ధన్యవాదాలు. అటువంటి నాయకుడిని ఈవేళ సమాజంలో విచ్ఛిన్నకరమైనటువంటి ఒక పత్రిక అయినటువంటి సాక్షి పత్రిక మరి తను ఏంటో తను చూసుకోకుండా, గురువింద కింద నలుపును తను చూసుకోకుండా మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా అలాగే ఉంటారనేటువంటి భావనతోటి మరి ఈవేళ చిన్న వయసులో రామచంద్రపురం నియోజకవర్గ శాసనసభ్యుడిగా, ఒక మంత్రిగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఎంచుకొని సమాజంలో ఉండేటువంటి రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలందరినీ కూడా తన సొంత మనుషులుగా, తన కుటుంబంగా చూసుకునేటువంటి వాసంశెట్టి సుభాష్ గారు తన నియోజకవర్గమే కాకుండా మరి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి ఎవరొచ్చినా మీ అందరికీ నేను భరోసా ఉన్నాననేటువంటి భరోసా ఇచ్చినటువంటి మంత్రిని ఈవేళ ఉన్నత భావాలు కలిగినటువంటి అతన్ని ఒక మచ్చ చూపించాలనేటువంటి ఆలోచనతో మరొక సాక్షి పత్రిక, మరి పత్రిక అంటే ఉన్నత భావాలు కలిగి ఉండాలి. అందులో ఉండేటువంటి ఉన్నత భావాలు కలిగి ఉంటే ఆ ప్రజలందరూ కూడా ఆ పత్రికను ఆదరించేటువంటి గుణగణాలు ఉంటాయి. ఆ గుణగణాలు లేకుండా మరి మంత్రి అయినటువంటి వాసంశెట్టి సుభాష్ గారిని అంటే కూడా ఒక చదువుకున్నటువంటి ఒక ఉపాధ్యాయుడిగా మరి ఖండించడం జరుగుతుంది. మరి అటువంటి రాతలు, తప్పుడు రాతలు రాసేటువంటి పత్రిక సరిదిద్దుకొని ఆ తప్పుని సరిదిద్దుకుంటూ ఎప్పుడు కూడా పశ్చాత్తాపం ఉండాలి. నేను తప్పు చేశానంటే పశ్చాత్తాపం ఉండాలి. ఆ పశ్చాత్తాపం లేనటువంటి పత్రికగా నిరూపించబడేటువంటి సాక్షి పత్రిక మరి వారి యాజమాన్యం కానీ ఎవరైనా సరే మా నియోజకవర్గమే కాకుండా మరి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అందరికీ కూడా సహాయ సహకారాలు అందించి మరి వారందరికీ కూడా తన సొంత డబ్బులతో, పేదవాళ్ళు ఎవరొచ్చినా నేనున్నానని తన సొంత డబ్బులు ఇచ్చి వారందరికీ కూడా భరోసా ఇచ్చి వాళ్ళ కుటుంబ సభ్యుడిగా తన అందరినీ కూడా సేద తీర్చుకునేటువంటి అటువంటి వ్యక్తిని ఉన్నత స్థితిలో చూపించాలి పత్రికలన్నీ కూడా. కానీ ఏ పత్రిక చూపించినటువంటి విధంగా ఒక సాక్షి పత్రిక మాత్రం ఆ విధంగా ఉండటం నిజంగా కూడా బాధాకరం.
అది తట్టుకోలేనటువంటి విధంగా ఈ రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు. మరి వెంటనే సాక్షి పత్రిక వారు వెంటనే క్షమాపణ కోరి మరి వారి యొక్క తప్పుని సరిదిద్దుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎప్పుడూ కూడా ఆనిముత్యమైన ఎవరు వాసంశెట్టి సుభాష్ గారు నేను చూసినటువంటి వరకు నేను 60 రోజుల నుంచి నేను ఆయన ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి కూడా నేను చూస్తున్నాను. ఆయన ఉండేటువంటి భావాలు కానీ, సమాజంలో ఆయన నడుచుకునేటువంటి విధానం కానీ, ఎవరు వచ్చినా చిన్న పిల్లవాడి దగ్గర నుంచి ముసలి వాళ్ళు వచ్చినా వెంటనే శివుడికి ఉండేటువంటి జాలి ఉంది ఆయనకి. వెంటనే కరిగిపోయి వాళ్ళకి సహకారం ఇచ్చేటువంటి గుణం, అటువంటి సహకారం ఉండేటువంటి గుణం అందరూ వస్తారు మంత్రి గారి దగ్గరికి, చాలామంది వస్తారు. వచ్చినప్పుడు వారి యొక్క భావాలన్నీ కూడా వాళ్ళు ఎటువంటి వారో ఆయనకి తెలీదు. నా దగ్గరికి వచ్చారు అనేటువంటి విషయం ఉంటుంది. కానీ ఆ సూరంపూడి సతీష్ గారు మరి అలా వచ్చి ఇవ్వాలి. ఆయన ఏదో కార్ల వ్యాపారం, ఆయన ఎవరో ఇచ్చుకున్నటువంటి వ్యక్తిని అలా తప్పుగా చూపించి మంత్రి గారి మీద దుష్ప్రచారం చేయడం మనస్ఫూర్తిగా ఒక విశ్రాంత ఉపాధ్యాయుడిగా ఖండిస్తున్నాను నేను. ఎందుకంటే నేను తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి దగ్గర జాయిన్ అయ్యి అప్పటి నుంచి కూడా ఈ పార్టీకి నిబద్ధతతో పనిచేసుకునేటువంటి వ్యక్తిగానే నేను జీవిస్తున్నాను. మరి నిజంగా మరి వాసంశెట్టి సుభాష్ గారు ఉన్నతమైనటువంటి వ్యక్తిగా భావిస్తూ ఆ పత్రిక తప్పుని క్షమాపణ కోరాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పేరు పుల్పూడి ఫణితేజ, 28వ వార్డు కార్యకర్తని, తెలుగుదేశం కార్యకర్తని. సుభాష్ గారు మనకు వచ్చినప్పటి నుంచి కూడా పిల్లలు కుర్రోళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలి, నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి సేవ చేయాలి, మన నియోజకవర్గంలో నిరుద్యోగం అనేది ఉండకూడదని చెప్పి వచ్చిన 1 నెలలోనే జాబ్ మేళా పెట్టి 650 మందికి ఉద్యోగాలు ఇప్పించారు. ఇప్పుడు డిఎస్సి టీచింగ్ సెంటర్ని పెట్టి డిఎస్సి కోచింగ్ ఉచితంగా ఇస్తున్నారు. ఇప్పుడు వచ్చి ఏ నియోజకవర్గంలో కూడా డిఎస్సి కోచింగ్ సెంటర్ ఉచితంగా ఇవ్వలేదు. ఈ నెల 14వ తారీఖు అది ఉచితంగా ఇచ్చి చాలామంది మన నియోజకవర్గం నుంచి టీచర్ల కింద అవ్వాలి, నిరుద్యోగం తగ్గాలి అని చెప్పి ఉపాధి కల్పించాలని చెప్పి ఆయన ఎంతో కృషి చేసి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రెస్ వాళ్ళు అన్ని మీడియా వాళ్ళు కూడా హైలైట్ చేసి చూపించవలసింది పోయి సాక్షి అనే ఒక పత్రిక, వర్ష పత్రిక అది ఎంతసేపు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎత్తి చూపడం మానేసి ప్రతిదానికి కూడా తిట్టడం, ఏదైతే అవసర కార్యక్రమాలు జరుగుతుందో అవన్నీ కూడా టీడీపీ నాయకులు చేస్తున్నారు. మన మినిస్టర్ గారు ఎంతో పేరు ప్రత్యేకలతో ఎదుగుతున్నారు, ఆయన ఎలాగైనా దిగజార్చాలి అని చెప్పి ఈ మీడియా వాళ్ళు అందరూ కూడా చేస్తున్నారు. అది ట్రావెల్స్, లాంగ్ డ్రైవ్ ట్రావెల్స్ అని చెప్పి ఒక యాజమాన్యం, అది రెంట్ పర్పస్ ఇచ్చే ఒక యాజమాన్యానికి సతీష్ సూరంపూడి అనే వ్యక్తి రెంట్కి ఇచ్చాడు. అది అగ్రిమెంట్ పరంగా 6 నెలలు తీసుకుని నెలకు 30,000 చెప్పిన రెంట్ అగ్రిమెంట్ ప్రకారం ఇచ్చుకున్న కార్యక్రమం అది లాంగ్ ట్రావెల్స్ వాళ్ళు మళ్ళీ రెంట్కి ఇచ్చుకున్నారు. రెంట్కి ఇచ్చుకున్న వ్యక్తి వచ్చి హైదరాబాద్ చెందిన ఈ వ్యక్తి డ్రైవింగ్ లైసెన్స్ ప్రకారం మొత్తం అంతా పెట్టి ఈ వ్యక్తి హైదరాబాద్ వ్యక్తి తీసుకుని అక్కడ గంజాయి సప్లై చేసుకున్నారు. దానికి ఎటువంటి సంబంధం లేదు. సతీష్ సూరంపూడిని అన్యాయంగా ఇరికించి మంత్రి యొక్క అనుచరుడు అని ఇక్కడ చెప్తున్నారు అందరూ కూడా. ఇది ఎంతవరకు న్యాయం అన్నది మీరే తెలియాలి. సతీష్ సూరంపూడి అనే వ్యక్తి